వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఇది అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నటువంటి ఈ పాట, ఈ విన్నపం ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఏప్రిల్ 1 విడుదల సినిమాలోది. ఈ సినిమాలో వేరే పాట నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి మనం విశేషాలు చెప్పుకోనక్కర్లేదు. సిరివెన్నెల గారి గీత రచన, ఎస్పీబీ గారు, చిత్ర గారు గానం, ఇసైజ్ఞాని మైస్త్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారి స్వర సృష్టి. ఇది ఎఫ్ మైనర్ స్కేల్లో ఉన్నది, అంటే శ్రోతస్విని రాగం బేస్ అనమాట, ప్లస్ మైనర్ స్కేల్. అంటే మీకు తెలుసు వెస్ట్రన్ మ్యూజిక్ ఎన్నోసార్లు చెప్తుంటాను నేను, ఫీల్కి తగ్గట్టుగా అన్యస్వరాలు వేస్తుంటారు. సో అది కనబడుతుంది మనకి. అలాగే ఒక బేస్, ఒక రాగం బేస్ అయితే శ్రోతస్విని అని చెప్పచ్చు. అంటే దాని మెట్లు ఈ శృతిలో శ్రోతస్విని మెట్లు 4 శృతి ఎఫ్ మైనర్లో ఉంది పాట. చతురస్వర జాతికి చెందినటువంటి నడకే. దీన్ని తగ్గ. సో ఈ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ మనకి సింత్ మీద నోట్స్ ఇచ్చారు. అట్లా తర్వాత చూడండి దా కింద పాట కష్టం. సదా దా పలికేసింది నాకు బేస్లో. వెరీ గుడ్. తర్వాత ఏం చేశారంటే రెండు వేరే వేరే స్థాయిలో పాడాను. బిట్ ఏంటంటే ఇదే మళ్ళీ వస్తుంది. ఇట్లా. సో ఇక్కడతో సింత్ అయిపోయినట్టే. వెంటనే మళ్ళీ ఇంకొక వేరే టైప్ ఆఫ్ సింత్ సౌండ్ తోటి అలా సా అనే స్వరాన్ని అలా ఒక సింత్ సౌండ్లో ఇచ్చారనమాట. దీని తర్వాత పర్కషన్ సౌండ్ వినబడుతుంది మనకి. దాని తర్వాత కోరస్. ఇదేంటంటే కోరస్ పల్లవి బాణిలో ఉన్న స్వరాలే కోరస్లో అనిపించారనమాట. స స స స గ గ స స స స స గ గ స స స స ప మ గ స ని. గా నుంచి సా స్లైడ్. ఇది 2 సార్లు వస్తుంది. దీని వెనకాల ఏం చేశారంటే గిటార్ చూడండి. ఈ పాట పూర్తిగా ఉంటుంది అనుకుంటా గిటార్ నోట్స్. గిటార్ ఎట్లా ఇచ్చారంటే స స స స మమ పబ అంటే తరి నన్న నని తరి నన్న నని తరి నన్న నని దరరి. ఇట్లా ఆ లైన్ వచ్చిన ప్రతిసారి వెనకాల గిటార్ వస్తుంటుంది. ఇట్లా అంతే. ఇక్కడతో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినట్టే. అంటే ఏంటి, కోరస్ అట్లాగా ఆ సా మీద ల్యాండ్ అవడంతో ఫస్ట్ మ్యూజిక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి పల్లవి ఏముంది, ఇప్పుడు కోరస్లో వచ్చింది సేమ్ అదే లైన్. మళ్ళీ బాలు గారు, చిత్ర గారు పాడతారు. సా పా నుంచి తీసుకుంటే బాగుంటుంది. అనుపల్లవి చూడండి. गा पप सरी गा पप सरी
గ ప మ గ మ ఘాటు వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇదే పాడతారు చిత్ర గారు. దీనికి కూడా మళ్ళీ గిటార్ బిట్స్ ఎట్లా అంటే కార్డ్ ప్రకారం, కార్డ్స్ కూడా చెప్తాను చివరిలో. అర్థమైందా? దరిని పప్ప దాద దాద నిని అంటే పా, తర్వాత దావం, తర్వాత దాటు, తర్వాత నీవన్. అదొక కార్డు ప్రకారం ఇచ్చినటువంటి బిట్స్ అనమాట. చెప్తాను కార్డ్స్ వచ్చినప్పుడు. అయిందా? మళ్ళీ ఎస్పీబీ గారు ఇక్కడ రాజా గారు చేసినటువంటి తమాషా ఏంటంటే పాప నీ సాస, 2 సార్లు స్వరాలు అయితే అవే, పాప నీ సాస. బట్ రెండోసారి ఏం చేశారు, స్థాయి మార్చారు. పా అక్కడే ఉంది, నీ యొక్క స్థాయి మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ తెచ్చేశారు. భలే తమాషా అయిన ప్రయోగం కదా. ఒకటే స్వరం 2 స్థాయిలో ఉపయోగించేప్పటికీ బాణీలో ఎంత మార్పును చూడండి. ఇదే మళ్ళీ కోరస్ మీద వస్తుంది అనమాట. తీసుకునేప్పుడు ఒకసారి మా నుంచి ఒకసారి గా నుంచి తీసుకుంటే పా కరెక్ట్గా ఉంటుంది. దీనికి మళ్ళీ కూడా గిటార్ ఇచ్చారు. పాప స స పాప స స ఇట్లా అంతే అయిపోయింది. మళ్ళీ ఇదంతా పాడేసిన తర్వాత చిత్ర గారు అని కోరస్ ఎలా అయితే సా మీద ల్యాండ్ చేశారో చిత్ర గారు కూడా సా మీద ల్యాండ్ చేస్తారు. అక్కడతో పల్లవి, మొదటి పల్లవి అంతా అయిపోయినట్టే. ఈ రెండో సంగీతంలో కోరస్ ఉంటుంది కదా, అదొక్కటి చెప్పేసి ఆపేస్తున్నాను. ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి. గ స గ గ గ స గ గ గ స గ గ గ మ మ మ. అది యాక్చువల్గా ఒక డ్రాప్లా అనుకోవచ్చు. డ్రాప్ చాలాసార్లు చెప్పాను మీకు. అది పలానా స్వరం మీద ల్యాండ్ అవుతుందనే ఉండదు, దాన్ని డ్రాప్ అంటారు అన్నమాట. తర్వాత మా మా గ మా గ మా 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 గ గ మా గ స. అలా 3 సార్లు వస్తుంది. సరే, ఇవాళ ఇక్కడితో చెప్పి ఆపేస్తున్నాను. కార్డ్స్ చెప్తాను, అలాగే ఇవాళ మీకు చెప్పిందంతా చివరిలో వాయిస్తాను. అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలను కూడా ఆనమైతాయి కదా. ముందుగా ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, మొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య అలా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అలాగే జాయిన్ అవ్వండి, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అవ్వండి. జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ. అదంతా మీకు స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అర్థమైపోతుంది. ఇంతకీ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసి ఉన్నాము. ఆ వీడియోలన్నీ చూసి చక్కగా మీరు నేర్చుకోవచ్చు, బిగినర్స్ కూడా. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము. చాలా అద్భుతంగా సాగుతోంది మీ అందరి ఆదరణతోటి. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చిందనమాట ఫ్లూట్ కోర్స్. అంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి అద్భుతమైన పాటల్లోని ఫ్లూట్ బిట్స్ నేర్పిస్తున్నాను నేను.
సో చక్కగా మీరు అవి కూడా నేర్చుకోవచ్చు. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా, మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ దాకా చూడండి, వినండి. నేను మాట్లాడేది, చెప్పేది, వాయించేది, పాడేదంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి. సరిగా అవ్వట్లేదని చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. సులభంగా ఆ ప్రక్రియ జాయిన్ అవ్వడం అనేది జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తాను. ఈ భాగంలో మనం నేర్చుకున్నదంతా కూడా. కార్డ్స్ చూద్దాం. కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ సింత్కి సంబంధించినంత వరకు దా మా పా అని వచ్చింది కదా, నాకు తెలిసి అంటే మా పా దాని దాంతో కార్డ్ అయితే ఏం లేదు. సో ఇది C7 బేస్గా చేసుకొని మాత్రమే ఆ నోట్స్ కంపోజ్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఇదంతా కూడా ప్యూర్లీ C7 నోట్స్ అన్నమాట. తర్వాత మళ్ళీ సా వస్తుంది. ఇక్కడ గిటార్లో మా ఇవ్వడం అనే దానికి కూడా అర్థం ఏంటంటే ఇక్కడ C7. సో పల్లవిలో F మైనర్ C7. తర్వాత ఇక్కడ చెప్పాను ఇక్కడ కార్డ్స్ ఏంటంటే 4 కార్డ్స్, దానికి తగ్గట్టుగానే గిటార్ నోట్స్ ఇచ్చారు. F మైనర్, D ఫ్లాట్, B ఫ్లాట్, తర్వాత E ఫ్లాట్, తర్వాత సో సి మేజర్ F మైనర్, సి మేజర్ F మైనర్, సో ఇవే కార్డ్స్ అంతే. పల్లగాని పల్లవి అని చెప్పేసాను.
తర్వాత రెండో సంగీతం కోరస్ కదా, దానికి ఏం కార్డ్స్ ఉండవు. సో ఇది మొదటి భాగం. మళ్ళీ రేపటి రెండో భాగంలో మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు ఇవాళ చెప్పిందంతా చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.